ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలా అంటాం. ఇంకో ఆమె మంత్రి ఉంది. ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది, సవిత, అనిత, సవిత, సంధ్యారాణి. 3 ఎస్లు. ఎస్ ఎస్ ఎస్. సో ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా? ఈరోజు అధికారంలోకి వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మహిళలందరికీ మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్గా ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇచ్చారా? ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా మన పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా అందరినీ వెన్నుపోటు పొడిచేయటమే. వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడికి. నిజమే కదా? సో ఈరోజు మననే కాదు, అటు బీజేపీ మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, జనసేన మహిళల్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అలాంటోడు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అండ్ ఇంకొకడు ఉన్నాడు, అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్ అని. పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా, తర్వాత మన వాలంటీర్లు, నా అక్కా చెల్లెళ్ళు అందరినీ 10,000 పెంచి మిమ్మల్ని అందరినీ దీవిస్తా అన్నాడు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కన్నీళ్లతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు పెడుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మోసం చేసిన వ్యక్తి. తెలుగుదేశంలో జరిగిన ఇష్యూని, సుగాలి ప్రీతి ఇష్యూని మన ప్రభుత్వంలో తీసుకొచ్చి అంత ఇష్యూ చేశాడు. ఆ కుటుంబానికి జగనన్న న్యాయం చేశాడు కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదు. 30,000 మంది కనిపించకుండా పోయారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన వ్యక్తి 20 నెలలు అవుతుంటే 30,000 మంది కాదు 30 మందిని కూడా తీసుకురాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా అని అడుగుతున్నా. ఈరోజు వాలంటీర్ అక్క చెల్లెమ్మలకు 10,000 పెంచడం దేవుడెరుగు, మొత్తానికి ఉద్యోగాన్ని పీకి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఏడుస్తుంటే కనీసం వాళ్ళ పక్క తిరిగి కూడా చూడలేదు. ఇలాంటి వాళ్ళకి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే
అర్హత ఉందా అని అడుగుతున్నా. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ 11 మంది 11 మంది 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచ పాండవులు కూడా 5 మందే, కానీ 100 మంది కౌరవుల్ని ఎలా మట్టు కరిపించారో మన వాళ్ళందరూ కూడా జగనన్న ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. ఈరోజు మనం ఇంత ధైర్యంగా గర్వంగా ఉండడానికి కారణం ఏంటి? జగనన్న ప్రతి కుటుంబానికి లబ్ధిదారులు అయితే చాలు, పేదవాళ్ళు అయితే చాలు, వెల్ఫేర్ కానీ హౌసింగ్ కానీ ఏ విధంగా ఇంటి వద్దకే వాళ్ళ అకౌంట్లకే ఎవరి ఇంటికి పోయి ఏ లీడర్కి కూడా సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా ఇచ్చాడు. అలాగే రేషన్ కానీ మెడిసిన్స్ కానీ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. పెన్షన్స్ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చారా లేదా అని మళ్ళీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని ప్రతి ఇంటికి గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అందరినీ కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో అందుకే ఈరోజు ఈవీఎంల వల్ల మనం ఓడిపోయినా మనం గ్రామాల్లోకి వెళ్తే గ్రామం గ్రామం మన చుట్టూ తిరుగుతుంది. మనం చేసిన మంచి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం వాడికి ఈరోజు గ్రామాల్లోకి కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం ఉందా? కొడతారా లేదా? అది కూడా పాత చెప్పుతో కొడతారు, కొత్త చెప్పు వేస్ట్ అని చెప్పి. సో ఈరోజు ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్క వెల్ఫేర్ లేదు, కానీ మాటలు మాత్రం పచ్చ ఛానళ్ళు పెట్టుకొని కోటలు దాటేలాగా ఆ యాంకర్లతో మాట్లాడిస్తారు. మొన్న ఒక యాంకర్ మాట్లాడి చూసి నాకు మతిపోయింది. అసలు ఏ రేంజ్లో వాళ్ళు జాకీలు ఎత్తుతున్నారంటే చంద్రబాబు నాయుడిని ఉప ప్రధాని చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడిని మోడీని దించేసి ప్రధాని చేయబోతున్నారు. వీళ్ళకి అవకాశం ఇస్తే చంద్రమండలానికి కూడా చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రిని చేసేలాగా ఉన్నారు. ఆ పచ్చ ఛానళ్ళు అలా తయారయ్యాయి. ఇక్కడ సీఎం అయితేనే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, ఇక దేశానికి కూడా తీసుకెళ్ళి దేశం మొత్తం నాశనం చేయడానికి ఈయన తీసుకెళ్తారా? ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు? మరీ విపరీతంగా అసలు పచ్చ ఛానళ్ళు విపరీత ధోరణిలో ముందుకు వెళ్ళటం చాలా దురదృష్టకరం. సో దానికే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిలో, మీ మండలాల్లో కానీ, మీ జిల్లా, మీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో కానీ, లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ పదవుల్లో ఉన్న కొంతమంది కూర్చొని గట్టిగా వీటికి మనం ధీటుగా సమాధానం చెప్పాలి. లేకపోతే తినగా వేము తీయగుండు అని వాడు చెప్పే అబద్ధం చెప్పి అది నిజంలాగా జనాలు నమ్మే పరిస్థితి వస్తుంది. సో ఎప్పటికప్పుడు మేము ఎక్కడున్నా అక్కడి నుంచి మాట్లాడతాం. తను శాసనమండలిలో బయట ప్రెస్ మీట్స్ పెడుతుంది. అట్లాగే మీరు కూడా బాధ్యతగా మాట్లాడగలిగిన రోజే అది ఇండైరెక్ట్గా ఇటు పార్టీకి క్రేజ్ పెరుగుతుంది, అటు మీరు ఏ ఇష్యూ మీద అయితే మాట్లాడతారో ఆ అన్యాయమైన కుటుంబానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ మీరు లీడర్గా ఎదుగుతారు. సో 3 ఉంటాయి బెనిఫిట్స్ మీరు చేసే పని మీద. సో ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి